ఒకప్పుడు నిజాయితీ గల అధికారులకి ఒక ఆభరణం ఆంధ్రప్రదేశ్. నిజాయితీ కలిగిన అధికారుల్ని మీడియా ప్రోత్సహించేది. అదే సందర్భంలో వాళ్ళు అదే సిన్సియర్గా పనిచేసేవాళ్ళు, రాజకీయాలకు అతీతంగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు నిజాయితీ కాదు కావాల్సింది. ఏదో ఒక అధికార పక్షానో లేదా ప్రతిపక్షం పక్షాన ఉంటే దెబ్బతింటారు. ఏదో ఒక రాజకీయ పార్టీకి తాబేదారులుగా పనిచేయాలి. అది ఎస్పెషల్ తెలుగుదేశం అనుకూల మీడియాకి కనుక అనుకూలంగా ఉంటే పనిచేసి పెడితే అప్పుడు వాళ్ళు మంచి అధికారులు అవుతారు, లేదంటే దుర్మార్గులు అవుతారు. ఈ ఒక ప్రవీణ్ ప్రకాష్ హయ్యెస్ట్ హానెస్ట్ ఆఫీసర్ డ్యూటీని డ్యూటీలాగా చేయమన్నందుకు తొలగించబడ్డారు. అంటే చివరికి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఈ దరిద్రం నాకు వద్దు అనుకో. ఇప్పుడు అట్లాగే దేవాదాయ శాఖలో ఆజాద్ అంటే మంచి పేరు. విశాఖపట్నంలో సింహాచలం భూముల్ని కబ్జా చేస్తుంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని అంటే దేవాదాయ శాఖ తరపునే మాజీ సైనిక సిబ్బందితో ఒక టీంని ఏర్పాటు చేసి అక్కడ భూములు కాపాడినటువంటి వాడు. కోట్ల విలువైనటువంటి భూములు. ఆయన గనక కళ్ళు మూసుకు కూర్చుంటే ₹1,00,00,000 ఆయన చేతికి వస్తాయి. డబ్బులు తినేసి లంచాలు తినాలనుకోలేదు, కానీ ఎక్కడ కబ్జా చేస్తే ఆ కబ్జాని ఖాళీ చేయించి కేసులు పెట్టించి ఆ భూముల్ని పరిరక్షించినవాడు. అట్లాగే రాష్ట్రంలో ఎక్కడ చేసినా ముక్కుసూటిగా పోతాడు, ఎలాంటి మొహమాటం లేదు. అట్లాంటి వ్యక్తిని శ్రీశైలంకి ఈవోగా వేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన మీద ఒక నెగిటివ్ స్టోరీలు, ఆజాద్ వివాదాస్పద అధికారి, అట్లాంటి వాడిని ఎట్లా వేస్తారని. బ్యాక్ సీట్ డ్రైవింగ్ అని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించాను. అంటే ప్రభుత్వానికి మంచి వైపు ప్రోత్సహించడం కాకుండా జర్నలిస్టు సంతుష్టీకరణ, లేదంటే కనుక ఓ పార్టీ సంతుష్టీకరణ, లేదంటే తప్పుడు సమాచారాలు ఇచ్చేటటువంటి అవినీతి పరులైనటువంటి సిబ్బంది నుంచి తీసుకునే ఫీడ్బ్యాక్తో రాసే వార్తలతో నిజాయితీ పరులైన అధికారులు వేటాడుతున్నాం. చివరికి నిజాయితీ అనేదాన్ని చంపేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలకి ఇది మంచిదా చెడ్డదా అన్నది మీడియా ఆలోచించాల్సిన సందర్భం.